సో హాయ్, టుడే వచ్చేసి మటన్ ఇంకా ములక్కాయ. మటన్ ఇంకా ములక్కాయ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, కనుమ, ఎవ్రీథింగ్. సో మేము కూడా ఈసారి ప్లాన్ చేస్తున్నాం. విజయవాడ ఆంధ్ర సైడ్ అటు ఒక ఊరు ఉంది, అక్కడ కోడిపందాలు అవి మంచిగా ఉంటాయి. ఏ ఊరు అది? అంపాపురం. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. వెళ్తే నన్ను చూసి వాళ్ళు పలకరించి విఐపి దాంట్లోకి అయ్యో కూర మాడుతుంది గరిటేది విఐపి దాంట్లో పెట్టారు. సో ఐ ఫీల్ హ్యాపీ దట్ టైం. ఊరికి కాసేపు చూసి వచ్చేసాం. అప్పుడు మా దగ్గర కూడా ఒక కోడి ఉండే, కానీ పందెమేసి అంత డబ్బులు కూడా ఉండాలి కదా. ఇప్పుడు కూడా మా దగ్గర మా డాడీ దగ్గర కోళ్ళు ఉన్నాయి కానీ పందాలి అంటే డబ్బులు కావాలి కదా. సో అది మ్యాటర్. లాస్ట్ ఇయర్ అంటే అప్పుడు పాపకి స్కూల్ లేదు, మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండే. బట్ ఇప్పుడు ఐ థింక్ హాలిడేస్ 4 days అట్లా ఇస్తారు కదా. సో అలా హాలిడేస్ వరకు చూసుకుని వచ్చేయాలి. అండ్ మా తమ్ముడు ఇంకొక ఈశ్వరు ఇద్దరు స్వామి భవాని మాలు వేసుకున్నారు. నిన్నే విడిముడి చేసినట్టున్నారు. వస్తారా అని అడిగారు. మేము రాకపోతే వాళ్ళకి హ్యాపీ, ఎందుకంటే అమ్మమ్మ చుట్టాలు వాళ్ళందరూ వస్తారు కదా. ఎందుకంటే చుట్టాలు ఎవరికి నేను ఇష్టం ఉండదు కాబట్టి కనీసం ఎక్కడ కనిపిస్తే పలకరు, మాట్లాడరు. నాకే అసహ్యం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళు వేస్ట్. సో అది మ్యాటరు. ఒక్కళ్ళనే కదా, అందరూ పేరు నా చుట్టాలు అందరూ వేస్ట్ అనమాట. సో అందుకనే నాకు కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈరోజు నిన్న జరిగినట్టుంది. మళ్ళీ స్కూల్ పాపకు కూడా పోతుంది అన్ని రోజులు హాలిడే. ఆయన లాస్ట్ టైం వెళ్తే అవినాష్ లాక్కొచ్చేసాడు బలవంతంగా. ఆ రోజు విజయవాడలో మొత్తం బాగా భవానీలది అది మంచిగా జరుగుతుంది. అది చూద్దామంటే కూడా ఆడవిడిగా లాక్కొచ్చాడు ఒక్క పూట పిల్ల స్కూల్కి. అంటే ఆ రోజు నెక్స్ట్ బుధవారం కదా, ఈయన గారు తాగేది ఉంటుంది, తాగుబోతు మనిషినా. అది స్టోరీ. సో ఇంకా సో అట్లా అది మటన్ అయితే ఉడుకుతుంది. మటన్ ములక్కాయ రోజు ఇవే వండుతాడు. మటన్, చికెన్, బోటి, అది అన్నీ వండుతాడు. మళ్ళీ డైటింగ్ అంటాడు. తొక్కలో డైటింగ్. చిన్న దెబ్బని తాగి గిచ్చి పెద్ద చేశాడు. $87.90 ఉండే కిలో తగ్గా. బట్టలకు వెయిట్ కూడా పోయింది. ఇంకా బట్టలు వెయిట్ ఆగొక్క నిమిషం చేయి చూపిరా జరుగు. చేయి చూపిరా సరిగ్గా. గిచ్చి పెద్ద దెబ్బ చేసి వెయిట్ పడుతుంది. ఇది 8750. నేను ఎంత ఉన్నానో నన్ను చూపిరా. మారుతుంది కూర కలుపులే. నేను యాక్చువల్లీ 104 వెయిట్ పడుతుందా రా. నేను 104. సో ఇంకంతే 104. 103 వెయిట్ ఎప్పుడైనా 2 times చెక్ చేసుకోవాలి. అంతే. 104 అయితే నేను ఏమి డైటింగ్ ఎక్సర్సైజ్ చేయాలా, డైటింగ్ చేయాలా. మందు రాసుకో పడుకునేటప్పుడు నైట్ రాసుకోవాలి. చేతికి మందు పొద్దున కూడా రాసుకోవచ్చు, కానీ పిల్ల బట్టలకంతా అనిపిస్తే మరకలు పడతాయి. పసుపు మరకలు అవన్నీ పోవు. అప్పుడే మటన్ కొద్దిగా ఉడికేసింది. బట్టలు నేను ఉతుకుతున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. బట్టలకి పసుపు మరకలు అంటితే పోవు, టీ మరకలు అయితే అస్సలకే పోవు. బికాజ్ నాకు మరకలు అంటిన బట్టలు ఉతికి పోక ఇంకా అట్లా ఎవరెవరికి ఇచ్చేసిన. సో అది ఈరోజు మా ఫ్రిడ్జ్లో ఏమున్నాయంటే
ఏంటో ఈ మధ్య ఫ్రూట్స్ కూడా తేవట్లేదు. దీస్ ఆల్ వాటర్ బాటిల్స్. అమ్మ థమ్స్అప్ ఎక్కడిది? ఎప్పుడు? యూరిన్ టెస్ట్ కిట్ అక్కడే ఉంది. ప్రెగ్నెంటే కాలేదు, ఇంకెక్కడ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు తెచ్చినావు థమ్స్అప్? అర్థం కాలే. నేను కావాలన్నానని తెచ్చావా? ఎప్పుడు తెచ్చావు? మరి నాకు చూపించలేదా? 10 విజిల్లు రాని. టైం ఎంత? టైము 12:05. మరి నాకు చెప్పలేదు. ఏం చెప్పను, అడిగినప్పుడు చెప్తా. తెలియదు ఆ ఫ్రిడ్జ్ చూడమా. నిన్న నైటు అక్కడ జగదీష్ మార్కెట్ దగ్గర నూడిల్స్ అవి తిన్నాను కదా, థమ్స్అప్ తాగాలనిపించింది కానీ ఇంట్లో థమ్స్అప్ లేకుండే. అది స్టోరీ. అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురావాలి 12:20. మధ్యలో కట్టే కొడుకు చెత్తలో పడేవాల్సి వస్తుంది. నాకేం పని, గ్యాస్ వేస్ట్ అవుతుంది. 10 విజిల్స్ వచ్చాక ఏం చేయను? కట్టేనా? ఫ్లాష్ కళ్ళల్లో పడుతుంది. మస్తు స్మార్ట్గా అనిపిస్తున్నావు ఏంటి నువ్వు? మేమైతే కలుస్తున్నాము, కాకపోతే మరి ప్రెగ్నెంటీ వస్తుందో మాడితే కట్టే మాడదు. ఇప్పుడే స్మెల్ మాడినట్టు వస్తుంది. ఏమొద్దు, ప్రేమ కావాలి, ఇస్తావా? ఏంటి విడిమూడికి వెళ్ళకుండా ఏంటి? అవును, మరి పిల్లకి స్కూల్. అబ్బో, నువ్వు విజయవాడ అంటున్నావు. మరి మొన్న విజయవాడలో భవానీలు జరుగుతుంది, ఉందాము. వాళ్ళు ఆ రోజు వాకింగ్ చేస్తారని ముందు మనకి 2 days క్రితమే తెలుసు మనకి. వాళ్ళు వాకింగ్ చేస్తారు, దీపం పట్టుకుని నడుచుకుంటూ దుర్గగుడి దాకా వెళ్తారని. మరి వెళ్దామన్నాను కదా. సంబరం ఉండని ఉండకపోని అబ్బా, వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తా అంటే నువ్వు ఎందుకు లాక్కొచ్చే? ఏమొద్దు స్కూల్ మానిపించి ఏంటి నా తమాషాలు? ఆహాహా, బొచ్చులో స్కూలా? మరి అదే ఒక పూట స్కూలు మానిపించుకుంటూ తీసుకొచ్చావుగా, పిల్లలు లాక్కొచ్చావుగా. నీ తాగుడు గురించి అనమాట, తాగుబోతు మొక్క కూడా. ఇప్పుడు వాళ్ళు మాల తీసారని తాగడానికి పోతున్నావు నువ్వు, నాకు అర్థమైంది. నో, పెద్ద తాగుబోతుడు చూడు. అక్కడ మేము లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు భవానీస్ అంతా దీపాలు పట్టుకుని నడుచుకుంటూ గుడికి వెళ్తున్నారు. ఆ రోజు ఉన్న 1 day ముందే మాకు ప్రోగ్రామ్ తెలుసు. ఉంటా, మా తమ్ముడు వేస్ట్, నన్ను దగ్గరకు కూడా రానియడు. వాళ్ళేం తీసుకెళ్ళరు. కాకపోతే నేను వెళ్దామంటే కూడా వద్దొద్దని అవి బలవంతంగా లాక్కొచ్చాడు. ఇప్పుడు విజయవాడ అంటున్నాడు స్కూల్ ఇన్ని రోజులు హాలిడే పెట్టి. అసలు స్కూల్కి పండగ హాలిడేస్ కూడా ఇంకా తెలీదు. సో కేక్స్ అయితే ఉన్నాయి నైట్వి, అవి తినొచ్చు. నేనే ఇలా పెట్టా బాక్స్లో. కేక్ బ్లాక్ కేక్, వైట్ కేక్.